మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రజల్లో అభిమానం లేదని, ఎక్కడ పోయినా కూడా ప్రజల్లో తిరస్కరిస్తున్నారని, ప్రజల్లోకి వెళ్ళి మద్దతు సంపాదించుకోలేమని ఏదో ఒక రకంగా బురద జల్లి న్యూసెన్స్ క్రియేట్ చేసి పబ్లిసిటీ తెచ్చుకొని లబ్ధి పొందాలి, సింపతి పొందాలని అనైతికమైన చర్యలకు ఈరోజు తెలుగుదేశం పార్టీ పూనుకుంటోంది. సహజంగా జమ్మూ కాశ్మీర్ నుంచి ఎక్కడ చూసినా కూడా ఒక వ్యక్తి కంటెస్ట్ చేసినప్పుడు కన్యాకుమారి వరకు తన కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం అన్నది అది ఎవరికైనా కూడా కుటుంబంలో జరుగుతున్నటువంటి ఆనవాయితీ. భర్త పోటీ చేస్తే భార్య, పిల్లలు, కోడలు, కొడుకు అందరూ ఓన్ చేసుకొని చేసిన మంచిని చెప్పుకుంటూ ఆశీస్సులు అందించమని కోరడం, ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరుగుతున్న ఏ అభ్యర్థికైనా కూడా కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం అన్నది సహజంగా జరుగుతున్నటువంటి అంశం. అందులో భాగంగా మహిళలు ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలకు వెళ్ళి బొట్టు పెట్టి ఆశీర్వదించమని అడుగుతారు మన సాంప్రదాయం. అలా ఈరోజు ఒంగోలులో అన్న కోడలు కావచ్చు, కూతురు కావచ్చు, తన కోడలను కూతురుగా చూడొచ్చు. తన తండ్రి లాంటి వ్యక్తి కంటెస్ట్ చేస్తున్నప్పుడు తను వెళ్ళి ప్రచారంలో పాల్గొని ఓటు అడిగేటటువంటి బాధ్యత తను తీసుకున్నది. వారిని చదువుకున్నాం బాగా చక్కగా. అలాంటి ముందాగా ఉన్న పిల్లల్ని అబ్యూజర్గా మాట్లాడడం, అడ్డుకోవడం, న్యూసెన్స్ చేయడం, ఈ ఇంటికి రావద్దు, ఆ ఇంటికి రావద్దు అనడం ఏ సంస్కృతి ఇది? ఇదే సాంప్రదాయం. ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు కొత్తగా? ఎక్కడికి వెళుతున్నారో వాళ్ళకి అర్థమవుతుందా? ఇది ప్రజాస్వామ్యాన్ని అభయాసం చేస్తున్నారు. ఓటాడడం అనేది బాధ్యత. వేస్తారా వెయ్యరా, ఎవరికి వేస్తారో ప్రజల నిర్ణయం. ఈరోజు అలా చేసిందే కాకుండా, ఇబ్బంది పెట్టిందే కాకుండా, అబ్యూజర్గా మాట్లాడిందే కాకుండా మరలా తీసుకొచ్చి దాడులకు పొరుగొల్పడం అన్నది తెలుగుదేశం పార్టీ దిగజారిపోతున్నటువంటి దానికి ఇంతకన్నా సంకేతం అవసరం లేదు. ఇలా అమ్మాయి న్యాయం ఉంది, ఆ అమ్మాయి లక్ష్యం ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి వీళ్ళు అడ్డుకున్నా, వీళ్ళు అవమానపరిచినా, అవహేళనగా మాట్లాడినా, అబ్యూజర్గా మాట్లాడిన ఆ పాప ప్రచారం కొనసాగించిన తర్వాత కూడా నిజంగా పాపను అభినందించారు. తర్వాత ఇలా వెళ్తారని మళ్ళీ దాడులకి పురుగొల్పడం, దాడులు పురుగొల్పిందే కాకుండా రెచ్చగొట్టి న్యూసెన్స్ చేయడం, చివరికి రెచ్చగొట్టింది వాళ్ళు, ఎట్టంటే మాట్లాడింది వాళ్ళు, గొడవలు చేసింది వాళ్ళు. ప్రొటెక్షన్కి వెళితే మళ్ళీ ఎన్నికల కమిషన్ అడ్డు పెట్టుకుని ఎన్నికల కమిషన్ తప్పుడు సంకేతాలు ఇచ్చి, తప్పుడు సమాచారాలు ఇచ్చి మొదటి నుంచి చూస్తున్నాం. పెట్టే ప్రతి ఇన్ఫర్మేషను తప్పుడు ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు, అవాస్తవాలు తీసుకెళ్తున్నారు. ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక కథని చిత్రీకరిస్తున్నారు చేసి చివరికి వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళ ఎన్నికల్లో ఎవరు ఉండకూడదని, ఎన్నికల్లో ఎవరు లేకుండా చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో కేసులు పెట్టాలా, రిమాండ్ పంపాలా, ఇబ్బంది పెట్టాలా, ఎక్కడికి వెళ్తుందో తెలుగుదేశం పార్టీ అర్థం కావడం లేదు. నాకు తెలిసి వాసన్న మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఈరోజు పేసీలేకపోతే చెప్తారు, మా సారు శత్రువు కూడా సహాయం చేశారు. తన దగ్గరకు వచ్చి తను ప్రెస్ మీట్ పెట్టి తిట్టిన వాళ్ళు, తను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, తను ఓడించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు అనేక మందికి సహాయం చేసినటువంటి గుణం వాసన్నదని ఇప్పుడు కూడా తన మంత్రిగా పనిచేసిన ప్రతి డిపార్ట్మెంట్లో మీరు అడిగినా కూడా వాళ్ళు చెప్తారు సిబ్బంది. అరే ఎవరికైనా అన్నం పెట్టి కూర్చోబెట్టి సహాయం చేసి పంపించి మీరే ఉన్నారు ఒంగోలు ప్రజలకు తెలుసు. తన ఇంటికి ఎవరు వచ్చినా కూడా సహాయం చేసే గుణం అని.